ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నుండి బెంగళూరు వరకు హైవే జర్నీని ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ తిరుపతి నగరం నుండి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరానికి హైవే జర్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తిరుపతి నుండి చిత్తూరు మీదుగా బెంగళూరు 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రహదారికి ఇరువైపులా కొండలు, గుట్టలు, పచ్చటి చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా కనపడతాయి. తిరుపతి నుండి చిత్తూరు మధ్య గల 65 కిలోమీటర్ల దూరం నేషనల్ హైవేని 71గా గుర్తించబడింది. చిత్తూరు బెంగళూరు హైవే మార్గాన్ని నేషనల్ హైవే 69గా గుర్తించబడింది. ఈ నేషనల్ హైవే కారు ప్రయాణాన్ని చివరి వరకు చూడండి, కనులకు కనువిందు కలుగుతుంది. తిరుపతి నుండి 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ నేషనల్ హైవేకి పక్కనే ప్రసిద్ధి చెందిన చంద్రగిరి కోట ఉంటుంది. ఈ నేషనల్ హైవే జర్నీలో నేండ్రగుంటలో నాయుడు మెస్లో నాన్ వెజ్ భోజనం రుచిగా ఉంటుంది. 225 రూపాయలకే మటన్ కర్రీతో ఫుల్ భోజనం లభిస్తుంది. హైవేకి 4 కిలోమీటర్ల దూరంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన కాణిపాకం ఆలయం ఉంటుంది. ఈ హైవేకి ఎడం వైపున 5 కిలోమీటర్ల దూరంలో చిత్తూరు టౌను, 158 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఉంటుంది. కుడివైపుకు తిరిగితే చిత్తూరు బెంగళూరు నేషనల్ హైవే 69 ఉంటుంది. ఈ మార్గంలోనే బంగారుపాలెం మండల కేంద్రం కనపడుతుంది. బంగారుపాలెం నుండి 8.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ మార్గంలోనే ప్రసిద్ధి చెందిన మొగలీశ్వర ఆలయం కనపడుతుంది. ఇక్కడ నుండి 3.5 కిలోమీటర్ల దూరంలోనే పలమనేరు పట్టణం ఉంటుంది.
కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు చేరాము. ముల్బాగిల్ పట్టణం ముల్బాగిల్ దోశలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ రహదారి లెఫ్ట్ సైడు రైట్ సైడ్లో ముల్బాగిల్ దోశల హోటళ్లు అనేకం కనపడతాయి. ముల్బాగిల్ దోశ రుచి ఇప్పుడు చూద్దాం. ఈ రహదారిపై తర్వాత వచ్చే పట్టణం కోలారు. కోలారు జిల్లా కేంద్రంగా ఉండడంతో పాటు అనేక టూరిస్టు ప్లేసులకు నిలయంగా ఉంటుంది. ఇదే కోలార్ జిల్లా కేంద్రం. తర్వాత వచ్చే పట్టణం హోస్కోట. హోస్కోటలో కూడా అనేక టూరిస్టు ప్లేసులు ఉంటాయి. హోస్కోట నుండి 25 కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరు నగరం ఉంటుంది. ఈ తిరుపతి బెంగళూరు నేషనల్ హైవే జర్నీలో గాదంకి, హోస్కోట, ఎస్విపురం, దేవనహల్లి, ముల్బాగల్, నన్గిలి 6 టోల్ గేట్లు వస్తాయి. ఈ నేషనల్ హైవే కార్ జర్నీ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బెంగళూరు మహానగరానికి చేరుకున్నాం. ఈ బెంగళూరు మహానగరం ఐటీ సెక్టార్కే కాదు అనేక టూరిస్ట్ ప్లేసులకు కూడా నిలయంగా ఉంటుంది.